ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవీడారు. అధిష్టానం బుజ్జగింపులతో ఆయన మెత్తపడ్డారు. పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. మారుతున్న పరిస్థితులకు కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవని అన్నారు. అయితే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని చెప్పారు జీవన్ రెడ్డి. పార్టీలో మొదట్నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గదని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చెప్పారు. పీసీసీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు దీపాదాస్ మున్షి. పార్టీలో జీవన్ రెడ్డి సీనియర్ నేత అని, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికతో ఆయన అగౌరవంగా భావించారని అన్నారు. అయితే ఆయనను కించపరచడం తమ ఉద్దేశం కాదన్నారామె. జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం, ఆవేదనకు గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా ఏదైతుందో భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించడం, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత జరుగుతుంది. ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇలా ఇంతకాలం ఏదైతుందో పార్టీ లభించినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ, వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. భవిష్యత్తులో వాళ్ళ జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు కూడా జరుగుతుందని చెప్పిన వారు పేర్కొనడం. सीनियर लीडर का थोड़ा स्वाभिमान में आघात हुआ था, इसीलिए हम लोग साथ ले आए। जनरल सेक्रेटरी केसीजी से बात किया और केसीजी साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं होना चाहिए. ही शुड बी गिवन प्रॉपर रिस्पेक्ट. और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स को भी संभालना हमारा काम है, पार्टी का काम है. हम लोग साथ रहेंगे और मिलके चलेंगे और जीवन जी भी साथ ही है और साथ ही रहेंगे. ఈరోజు పార్టీలో జాయిన్ కావటానికి ఇది జాతీయ పార్టీ. ఎవరైనా మేము వచ్చి జాయిన్ అవుతామంటే వద్దు అని పొమ్మంటామా? దానికి సంబంధించి కూడా ఈరోజు పార్టీలో పనిచేసిన కార్యకర్తలను, అందుకోసమే అధిష్టానం కూడా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, నాయకులకి తప్పకుండా వారి గురించి ఆలోచన చేయటం, వారికి కూడా ప్రముఖమైన పాత్ర వహించే బాధ్యత తీసుకోవటం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ భాగంలోనే ఈరోజు పార్టీ రాబోయే కాలంలో పటిష్టపరిచే కార్యక్రమానికి విషయంలో కూడా ఒక స్పష్టతమైన వైఖరితో ముందుకెళ్లటం జరుగుతుంది.